వెరీ గుడ్ ఈవినింగ్. రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డికి చాలామంది క్లాసెస్ చెప్పండి అంటున్నారు. సో వారి కోసం ఈ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ క్లాస్ అందులో వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియాలో భాగంగా క్యూబ్ గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఘనము. ఎగ్జామినర్ మనల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అనేది మీరు కంప్లీట్లీ ఈ క్లాస్లో చూడబోతా ఉన్నారు. క్యూబ్ అనే టాపిక్ ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు లైఫ్లో మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా? అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. జీకే కోర్స్ కంప్లీట్ అయిపోయింది. పాలిటీ అయిపోయింది. 100 రూపీస్. సైన్స్ కొద్దిగా ఉంది, రిమైనింగ్ కొంచెం ఉన్నాయి. తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు వీలుంటే. అండ్ చాలామంది లైవ్ క్లాసెస్ చెప్పండి అంటున్నారు. వారి కోసం కేవలం ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే నేను కూడా వెళ్ళడానికి నాకు ఇంకా టైం ఉంది. జనవరిలో వెళ్తూ ఉన్నాం. సో వారి కోసం ఆన్లైన్ జూమ్ లైవ్ క్లాసెస్ ప్రతిరోజు 2 గంటలు. జూలై 1 నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 4 months ఓన్లీ. అక్టోబర్ వరకు మీకు కంప్లీట్ అయిపోతుంది. మనకి ఏదో పాకెట్లో 2000 ఉన్నాయి కదా అని కాకుండా ప్రాపర్గా చదువుతాను, క్రాక్ చేయగలను అనుకునే వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకేనా? సో యాక్చువల్లీ దీని కోర్సు యొక్క ఫీ 5000 రూపీస్. బట్ 2000 రూపీస్కే మీకు లైవ్ క్లాసెస్ అనేది అందించడం జరుగుతూ ఉంది. సో బిఫోర్ దట్ మీరు చేయాల్సిన పని యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా? మీ మనీ వేస్ట్ చేసుకోకండి, నా టైం వేస్ట్ చేయకండి, అండ్ అట్ ద సేమ్ టైం మీ టైం కూడా వేస్ట్ చేసుకోకండి. తీసుకోవాలనుకునే వాళ్ళు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సెండ్ చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో మీరు టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ ఆఫర్ జస్ట్ కొద్ది మందికి మాత్రమే. ఎప్పుడు ప్రైస్ చేంజ్ చేసేది తెలియదు. సో తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? తెలుగు మీడియం ఓన్లీ. రైట్? సో రైట్, క్యూబ్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. చూద్దాం ఒకసారి క్యూబ్ గురించి. జాగ్రత్తగా వినండి. పెద్దగా మనం కష్టపడేది ఏముండదు ఇక్కడ. క్యూబ్ అంటే ఘనము. ఇది క్యూబ్. మనకి రూబిక్ క్యూబ్ అంటాం కదా, అది ఇలానే ఉంటుంది కదా క్యూబ్. సో మనకి ఈ క్యూబ్లో కనుక చూసినట్లయితే ఇది ఒక భుజము అంటాము. దీన్ని ఏ చే సూచిస్తాం. ఏదైనా అనుకోవచ్చు, బట్ ఏ భుజము అనేది ఏ. క్లియర్? సో ఇక్కడ చూడండి, ఇది జనరల్లీ 2D, మనకి 2D డయాగ్రామ్ అనుకోండి. ఇది ఏమనుకుంటాం? ఒక ఏరియా. ఇది ఒక ఏరియా. అదేవిధంగా ఇది ఒక ఏరియా, ఇది ఒక ఏరియా, ఇది ఒక ఏరియా. ఎన్ని అయినాయండి మొత్తం? 1, అటు 1, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, పైన 5, కింద 6. మొత్తం ఏరియాలు ఎన్ని అయినాయి? 6 అయినాయి. ఇప్పుడు మనం ఏదైతే గీసామో దాన్ని అంతా కూడా సంపూర్ణ తల వైశాల్యం అంటామండి. సంపూర్ణ తల వైశాల్యము అంటాము. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అయినాయి ఏరియాలు? ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఎంత? ఏ స్క్వేర్. ఇక్కడ ఎన్ని ఏరియాలు అయినాయి? 6 అయినాయి. 6a². ఇందులోనే లాటరల్ సర్ఫేస్ ఏరియా అని ఉంటుంది. ప్రక్క తల వైశాల్యము అంటే ఓన్లీ పక్కవి మాత్రమే మెజర్ చేయాలి. టాప్ అండ్ బాటమ్ ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు ఎన్ని అయినాయి? 4 అయినాయి. సో ప్రక్క తల వైశాల్యము ఎన్ని అయినాయి? 4a². క్లియర్? ఇప్పుడు దీని ఘన పరిమాణము అంటే ఏంటి మనం కనుక చూసినట్లయితే ఇది చూడండి. ఇదంతా కూడా ఈ డబ్బాలో ఇదంతా కూడా మనకి అంటే కంప్లీట్లీ అది ఎంత ప్లేసెస్ని మనం కంప్లీట్లీ ఆక్యుపై చేస్తూ ఉన్నది కనుక చూసినట్లయితే అది ఘన పరిమాణం. ఇక్కడ ఈ ఘన పరిమాణానికి ఫార్ములా ఏమవుతుంది కనుక చూస్తే ఏ క్యూబ్ అవుతుందండి. ఏ క్యూబ్. క్లియర్? సో మనకి ఈజీగా అర్థమైపోయింది. ఘన పరిమాణము a³
సంపూర్ణ తల వైశాల్యము టోటల్ సర్ఫేస్ ఏరియా 6a², లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్క తల వైశాల్యము 4a², లాటరల్ సర్ఫేస్ ఏరియా 4a². దీంతో కాకుండా ఇంకొకటి మనకి కర్ణము డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబ్ ఉంటుంది. డయాగ్నల్ అంటే మామూలుగా ఇక్కడ నుండి ఈ కార్నర్కి, ఈ కార్నర్ అండి ఇక్కడ, ఇది డయాగ్నల్ అంటే కర్ణము. కర్ణానికి ఫార్ములా ఏంటయా అంటే a√3. దట్ ఈజ్ ఈక్వల్ ఎక్కడ నుండి వచ్చిందంటే √a² ప్లస్ √a² ప్లస్ a² అవుతుంది. ఇక్కడ 3a², సో √3a ఉంటుంది, a√3. ఇది మనకి ఇంతే అండి, ఇంతకు మించి అవసరం లేదు క్యూబ్లో. మనం ఒకసారి చూద్దాం. మనం ఒకసారి కొంచెం ఓపిక చేసుకొని చూడాలండి, ఓకేనా? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను, డెఫినెట్లీ మీకు అర్థమయ్యేలానే చెప్తాను. సో మనకి భుజము ఏ, ఘనపరిమాణము అంటే వాల్యూమ్ a³, సంపూర్ణ తల వైశాల్యము 6a², ప్రక్కతల వైశాల్యము 4a², కర్ణము a√3 వచ్చినాయి. దట్స్ ఇట్. ఇంతకు మించి వేరే ఫార్ములాస్ ఏముండవు మనకి క్యూబ్కి. ఇవి మనం నేర్చుకోవాలి. మనం ఖచ్చితంగా ప్యూర్ మ్యాథ్స్లో ఇవి పర్ఫెక్ట్గా ఈ టాపిక్లో ఈ ఫార్ములాస్ నిద్రలో లేపడిగినా చెప్పాలి. సో మనం ఈజీగా మనం చూద్దాం. ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది చూడండి. ఇక్కడ ద సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ మెజర్స్ 9 cm. వాట్ విల్ బి ద డయాగ్నల్ ఆఫ్ ద క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్. సో నేను ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వశ్చన్ ఏం ఫామ్ చేయలేదు, ఒకటే క్వశ్చన్లో మనం అన్నీ ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా? తద్వారా మీ టైం వేస్ట్ కాదు, నా టైం వేస్ట్ కాదు. అందుకే మన టాపిక్స్ అన్నీ కూడా చాలా తక్కువ టైంలో కనిపిస్తూ ఉంటాయి. సో క్వశ్చన్ ఏం అడిగాడు, ఘనం భుజము 9 cm అయిన ఘనము యొక్క కర్ణము ఫైండ్ అవుట్ చేయండి, ఘనము యొక్క ఘనపరిమాణము ఫైండ్ అవుట్ చేయండి, సంపూర్ణతల వైశాల్యం ఫైండ్ అవుట్ చేయండి, ప్రక్కతల వైశాల్యం ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. అన్నీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం చూద్దాం. భుజము ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 9 cm. క్లియర్. ఫస్ట్ కర్ణము ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కర్ణం అంటే డయాగ్నల్, డి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, a√3. a√3 అంటే ఏమైంది, 9√3. ఇక్కడ ఏ అంటే సెంటీమీటరే కదా, కర్ణానికి సెంటీమీటర్ అయితే సెంటీమీటర్, మీటర్ అయితే మీటర్. నెక్స్ట్ ఘనం యొక్క ఘన పరిమాణం వాల్యూమ్ a³. a³ అంటే ఏమవుతుంది ఇక్కడ 9³ అంతేనా. a³ అంటే ఎంత అండి 9³ 9³ అంటే ఎంత 9 × 9 81 × 9 729. 729 నేను క్యాలిక్యులేటర్లో చేస్తా ఉన్న పక్కన 729 cm³ అంటే ఘనము వాల్యూమ్కి యూనిట్స్ ఏంటి క్యూబ్లలో వస్తుంది, క్యూబిక్ మీటర్ కానీ సెంటీమీటర్ క్యూబ్ కానీ ఏదైనా. నెక్స్ట్ సంపూర్ణ తల వైశాల్యము టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందండి 6a². 6a² అంటే ఎంత 6 × 81 × 6 దట్ ఈజ్ ఈక్వల్ 486 cm². ఇదేంటిది టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణ తల వైశాల్యం. నెక్స్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్రక్కతల వైశాల్యం. ప్రక్కతల వైశాల్యం అంటే 4a². 4a² అంటే 81 × 4 దట్ ఈజ్ ఈక్వల్ 324 cm². సో ఫస్ట్ క్వశ్చన్లో మనం అన్నీ ఫైండ్ అవుట్ చేసాం. ఎగ్జామినర్ ఏమో ఒకటే దాంట్లో ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయమని అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటి, భుజము ఫోకస్ చేసాము, భుజం ఇచ్చి మిగిలినవన్నీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఎగ్జామినర్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. భుజం ఇచ్చినప్పుడు రిమైనింగ్ ఫైండ్ అవుట్ చేయండి అని అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డయాగ్నల్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 2√3 cm. ఫైండ్ ద సైడ్ ఆఫ్ ద క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్. ఘనం యొక్క కర్ణం ఇచ్చాడండి ఇక్కడ 2√3 cm అయినా భుజము ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఘన పరిమాణం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్. అంటే ఎగ్జామినర్ ఇక్కడ ఏం ఫోకస్ చేశాడు, డయాగ్నల్ ఇచ్చాడు, రిమైనింగ్ వాటిలలో ఏదైనా ఫైండ్ అవుట్ చేయండి అని అడగొచ్చు అనేది మనకు అర్థమైంది. సో మనకి ఘనం యొక్క కర్ణము అంటే డయాగ్నల్ యొక్క ఫార్ములా ఏంటిది a√3. a√3 ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 2√3.
సో ఈ రూట్ త్రీ పోతే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 2. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది యాక్చువల్గా భుజము, అంటే భుజము ఫైండ్ అవుట్ చేసాం ఫస్ట్. సో రిమైనింగ్ అంతా కూడా మనకి సేమే కదా. సో నెక్స్ట్ వాల్యూమ్ ఏ క్యూబ్ అంటే 2 క్యూబ్ 8 సెంటీమీటర్ క్యూబ్, రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ సంపూర్ణ తల వైశాల్యం అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా 6a స్క్వేర్ అంటే 6 × 2 స్క్వేర్ అంటే 424. ఎక్కడైనా మిస్టేక్ జరిగితే క్యాలిక్యులేషన్ పార్ట్స్లో ఇన్ఫామ్ చేయండి దయచేసి, ఓకే. నెక్స్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా పక్క తల వైశాల్యము 4a స్క్వేర్ అంటే 16 సెంటీమీటర్స్. సో ఎగ్జామినర్ ఏం ఫైండ్ అవుట్ చేయండి అడగవచ్చు, డయాగ్నల్ ఇవ్వచ్చు. అతను అడిగితే భుజం ఇచ్చి రిమైనింగ్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదా డయాగ్నల్ ఇచ్చి రిమైనింగ్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ 729 cubic centimeter, what is the side of the cube, diagonal of the cube, total surface area of the cube, lateral surface area of the cube. ఇక్కడ ఎగ్జామినర్ ఘన పరిమాణం ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చి భుజం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కర్ణం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సంపూర్ణతల పక్క తల వైశాల్యం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సంపూర్ణ తల వైశాల్యం. అంటే ఇక్కడ ఎగ్జామినర్ ఏమి ఇచ్చాడు, గివెన్ డేటాలో వాల్యూమ్ ఇచ్చాడు. సో వాల్యూమ్ ఇచ్చినప్పుడు ఏంటిది, వాల్యూమ్ ఫార్ములా ఏంటిది, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఏ క్యూబ్ కదా, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఏ క్యూబ్. 729 అంటే ఏంటిది 729, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 729, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 9 సెంటీమీటర్ క్యూబ్. ఐ మీన్ ఏ ఈజ్ ఈక్వల్ 9 సెంటీమీటర్, దట్స్ ఇట్, అవునా. సో మనకి ఫస్ట్ భుజం వచ్చింది, భుజము ఫైండ్ అవుట్ చేసాం. సో ఆల్రెడీ వాల్యూమ్ ఉంది, ఫైండ్ అవుట్ చేయాల్సింది డయాగ్నల్ a√3 అంటే 9√3. టోటల్ సర్ఫేస్ ఏరియా 6a స్క్వేర్ 6 × a స్క్వేర్ అంటే 81 అంటే 486. 6a స్క్వేర్ అంటే 91గా 486. లాటరల్ సర్ఫేస్ ఏరియా 81 × 4 321. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 4a స్క్వేర్. సో మనం చిన్న టాపిక్ అయినా వచ్చిన టాపిక్ అయినా ఎగ్జామ్లో మిస్టేక్ చేయడానికి కారణం ఏంటి అంటే ఫాస్ట్గా కంగారు పడడం, జాబ్ రాకపోతే నా లైఫ్ ఏమైపోతుందండి, జాబ్ రాకపోతే ఏమవుతుంది చెప్పండి, ఇది కాకపోతే ఇంకో జాబ్, బతకడానికి బొచ్చడు మార్గాలు ఉన్నాయి. సో మనం ఆ కంగారు అనేది మన మైండ్లో నుండి తీసేయాలి, అప్పుడే ఆన్సర్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జామినర్ టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగాడు, మనం ఏం చేస్తామంటే పక్కతల వైశాల్యం చేస్తాం, లేకపోతే పక్కతల వైశాల్యం అనేది అడిగాడు అనుకోండి ఎగ్జామినర్, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం, అది ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. సో మనం ఏం చేస్తామంటే ఆ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి అదే ఆన్సర్ పెట్టేస్తాం, బట్ అది రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే కొద్దిగా క్వశ్చన్ క్షుణ్ణంగా చదవాలి, మైండ్ సెట్ అనేది మార్చుకోండి. జాబ్ రాకపోతే ఏం కాదు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు వచ్చినోడే మానేసుకొని నేను వేరే పని మీద వెళ్తున్నాను కదా, సో అలానే ఉంటుంది, ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఎగ్జామినర్ ఇప్పుడు ఇంతసేపు ఫైండ్ అవుట్ చేసింది ఏంటిది, మనకి ఏమి ఇచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేద్దాం, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్. ఇక్కడ సంపూర్ణ తల వైశాల్యం ఇచ్చాడు, గమనించండి, సంపూర్ణ తల వైశాల్యం ఇచ్చాడు. ఫైండ్ ద సైడ్ ఆఫ్ ద క్యూబ్, డయాగ్నల్ ఆఫ్ ద క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఘనము యొక్క సంపూర్ణ తల వైశాల్యము 1350 స్క్వేర్ సెంటీమీటర్ అయిన ఘన పరిమాణము, భుజము, కర్ణము, ప్రక్క తల వైశాల్యం అన్నీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూద్దాం. ఇప్పటి వరకు మనం చెప్పుకునే అన్ని 1 by 1 క్వశ్చన్ చేయాలంటే ఒక 40-50 క్వశ్చన్లు అవుతాయి, బట్ మనం అలా చేయలేదు, అది గమనించండి. అదర్ వాటికి మనకు ఉన్నాయి మెయిన్ డిఫరెన్స్ అదే. మీకు లెంతీగా చెప్పాలనో 1000 గంటల క్లాసెస్ చెప్పాలనో కాదు, మనం ఏం చెప్పాలనుకున్నామో అది ఫాస్ట్గా చెప్పాలి. అది సంపూర్ణ తల వైశాల్యం అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా, ఫార్ములా 6a స్క్వేర్. 6a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1350, దెన్ a స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1350/6, 1350 డివైడెడ్ బై 6 225. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 225, దెన్ a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందా అండి 15. అంటే భుజము ఫైండ్ అవుట్ చేసాము, a ఈజ్ ఈక్వల్ 15 వచ్చింది. దెన్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, 15 క్యూబ్ ఇంటూ 15 వేసుకుంటే మనకి 3375. ప్రక్కతల వైశాల్యము లాటరల్ సర్ఫేస్ ఏరియా 4a స్క్వేర్
4a² అంటే 225 × 4 వస్తుంది కదా మనకి 900. నెక్స్ట్ డయాగ్నల్ a√3 అంటే 15√3. దట్స్ ఇట్ అండి. సో ఎగ్జామినర్ ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ if each side of a cube is increased by 1%, how much percentage does it volume and total surface area increases? సో ఎగ్జామినర్ ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంది. ఒక ఘనములోని ప్రతి భుజము 1% పెరిగినట్లయితే, ఓకేనా, ఇక్కడ ఇంగ్లీష్లో రాసిన, లేకపోతే 11% అనుకుని పెద్దగా ఏం ప్రాబ్లం లేదు, 1% పెరిగినట్లయితే ఘన పరిమాణము మరియు సంపూర్ణ తల వైశాల్యము ఎంత శాతం పెరుగుతుంది అన్నాడు. సో ఇక్కడ క్యూబ్ యొక్క సైడ్ ఇంక్రీజ్డ్ అన్నాడు. సో ఫస్ట్ ఒక క్యూబ్ తీసుకున్నా, నేను ఏ విధంగా చేశానో అదే విధంగా చెప్తా ఉన్నా అండి. సో a = ఇక్కడ నేను 10 తీసుకున్నా. అప్పుడు ఇక్కడ వాల్యూమ్ ఏమవుతుందండి, 1000 అవుతుంది. 10³ అంటే 1000 కదా. సంపూర్ణ తల వైశాల్యం ఏమవుతుంది, 6a² అంటే 600. ఇప్పుడు 1% పెంచిన, 1% పెంచితే ఇక్కడ ఏమవుతుందండి, 10లో 1% అంటే 10లో మరీ చిన్నగా అయిపోతుంది కదా. సో ఇక్కడ మనం 10% అనుకుందాం, 10% తీసుకుందాం. అప్పుడు మన క్యాలిక్యులేషన్ కొద్దిగా ఈజీ అయిపోతుంది ఇక్కడ. ఓకే, సో 10% అనుకుంటే 10లో 10% అంటే 1 కదా. అప్పుడు a = ఏమవుతుంది, 11 అవుతుంది. అప్పుడు వాల్యూమ్ ఏమవుతుందండి, 11³ 11³ అంటే ఏమవుతుంది, 1331. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందండి, 6a² కదా. 6 × 121 726. సో ఇక్కడ వాల్యూమ్ కనుక ఇక్కడ 1000, ఇక్కడ 1331 ఉందంటే వాల్యూమ్ ఎంత % పెరిగినట్లు, జస్ట్ 13.31% పెరిగినట్లు. దట్స్ ఇట్. మనకి ఏం తెలియనప్పుడు 10 ఇట్లా తీసుకుంటే, 10 తీసుకుంటే ఏంటైతే 100 తీసుకున్నాం అనుకోండి, 100లో 1% అంటే 101 రాయొచ్చు, 100లో 15% అంటే 115, ఇట్లా ఈజీ అయిపోతుంది. ఓకేనా. సో నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నా అంటే, మన మైండ్ ఎప్పుడు కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఏదో రకరకాల వేల ఫార్ములాస్ నేర్చుకొని మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళకూడదు. ఓకేనా. సో ఇప్పుడు చెప్పేటోళ్ళది ఏముందండి, ఎవరైనా సరే, నేనైనా ఇంకెవరైనా చెప్పేది వాళ్ళది ఏముంది, బుక్ ముందు పెట్టుకొని అయినా చెప్పొచ్చు, అయిపోతుంది. నాకు చెప్పడం వరకే పని. బట్ మీరు దాన్ని కొన్ని రోజుల పాటు క్యారీ చేయాలి, ఫార్ములాస్ని. వాటి క్యారీ చేసినవన్నీ ఎగ్జామ్లో అప్లై చేయాలి. ఓకే. సో ఈ విధంగా చేసి మనకు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఉంటుంది, లాభశాతం. ఇప్పుడు ఇది చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ లాభశాతం అంటే 726 - 600 అంటే 126/600 × 100. 126/6 అంటే ఏమవుతుందండి, 21%. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది 21% పెరిగింది. ఇది కనుక చూసినట్లయితే మనకి 13.31 రైట్. 1 సెకండ్, ఇక్కడ 33.1% అండి, 13.31% కాదు, 33.31%. రైట్. సో మనం ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా. 13.31 కాదు, 33.1%. క్లియర్. 33.1%. వెరీ సారీ. సో ఈ విధంగా మనం ప్రాఫిట్ పర్సెంటేజ్ ఫార్ములా ఉంటుంది కనుక చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ మనం ఎప్పుడైనా 10, 100 తీసుకుంటే మనకు కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. క్లియర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. 9 మీటర్ల భుజము గల ఒక తెరచిన బాక్స్ యొక్క ఘన పరిమాణము మరియు దాని సంపూర్ణ తల వైశాల్యము కారణము కనుగొనండి. తెరచిన బాక్స్ అన్నాడు. తెరిచిన బాక్స్ అంటే ఒక పైన ఓపెన్ చేసిండు అన్నట్టు, అవునా. ఇది ఓపెన్ చేసిండు, ఇది ఒక్కటి ఓపెన్లో ఉంది. తెరిచిన బాక్స్ అంటే ఇదే కదా. సో ఇప్పుడు మనం దీని గురించి చూద్దాం. 9 మీటర్ భుజం గల a = 9 ఇచ్చాడు. ఘన పరిమాణం అంటే ఆబ్వియస్లీ a³ అంటే 729. సంపూర్ణ తల వైశాల్యము కర్ణము కనుగొనండి. d = ఏంటిది, a√3. a√3 అంటే 9√3. ఇక్కడ దాని సంపూర్ణ తల వైశాల్యము అన్నాడు. ఎగ్జామినర్కు మనల్ని కన్ఫ్యూజ్ చేసేది ఇక్కడే.
నార్మల్గా క్యూబ్ యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఏంటిది 6a². బట్ ఇక్కడ తెరచిన బాక్స్ యొక్క సంపూర్ణ తల వైశాల్యం అన్నాడు. మనం మిస్ చేయకూడదు. ఇక్కడ తెరచిన బాక్స్ యొక్క సంపూర్ణ తల వైశాల్యం, తెరచిన బాక్స్ యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఏమవుతుంది? ఇది 1, ఇది 1, 2, కింద 3, ఇది 4, ఇటు పక్కది 5. అంటే తెరచిన బాక్స్ యొక్క సంపూర్ణ తల వైశాల్యము ఓపెన్ బాక్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమైంది? ఈ పర్టికులర్ పిక్చర్లో 5a² అయింది. దట్ ఈజ్ ఈక్వల్ 5 × 81. 5 1s are 5, 5 8s are 4, 405. సో ఈ విధంగా మనల్ని ఇప్పుడు కొన్నిసార్లు రెండు వైపులా తెరిచిన బాక్స్ యొక్క సంపూర్ణ తల వైశాల్యం అనొచ్చు, రెండు వైపులా తెరిచిన బాక్స్ యొక్క ప్రక్కతల వైశాల్యం అనొచ్చు. సో ఈ విధంగా ఎగ్జామినర్ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. సో పర్టికులర్గా ఎటు సైడ్ ఓపెన్ అయింది, ఇక్కడ మనకు పైన ఓపెన్ అయింది, అప్పుడు దాని యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఏంది, ఇది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్? సో ఎగ్జామినర్ ఈ విధంగా అడగవచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఈ విధంగా కూడా అడుగుతాడు. 10 మీటర్ల భుజము గల ఒక ఘనాకార ఉన్న ఒక చెక్క బాక్స్ యొక్క మందము 2 సెంటీమీటర్లు అయినా ఆ చెక్క బాక్స్ చేయడానికి ఎంత గణి పరిమాణంలో ఉన్న చెక్క అవసరము అంటున్నాడు. సో ఫస్ట్ ఒక డయాగ్రామ్ అయితే గీద్దాం. ఇది క్యూబ్ లాగా ఉందా? క్యూబాయిడ్ లాగా ఉంది అది. రైట్, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి. డెఫినెట్లీ మీకు వచ్చే విధంగా నేను క్లాసెస్ చెప్తాను. ఓకే, రైట్. సో ఇది 10 మీటర్లు అనుకుందాం. ఏమన్నాడు? దీని యొక్క మందము లోపల వైపు మనకి 2 మీటర్ల మందం, అంటే ఈ విధంగా. ఓకేనా? ఇట్లా అన్ని వైపులు ఉంటుందండి, ఇట్లా అన్ని వైపులు ఉంటుంది. మనకి ఈ పక్కన కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది చూడండి, ఇది చెక్క మందం అంటే ఇట్లే కదా, ఇట్లా అన్ని వైపులు ఉంటుందండి. ఇటు పక్కలకు కూడా ఉంటుంది. మనకి ఇట్లా చూసినట్లయితే ఇట్లా ఊపడతాను అనుకోండి. ఓకే, ఓకేనా? సో ఈ విధంగా ఉంది. అప్పుడు ఫస్ట్ మనకి ఇప్పుడు మీ కంటికి ఓన్లీ రెడ్ కలర్దే కనిపిస్తుంది. రెడ్ కలర్లోనే రాద్దాం. వాల్యూమ్ ఏమవుతుందండి? 10³ అంటే 1000. అవునా? రైట్. అయితే ఇప్పుడు నాకు ఈ ఖాళీ ప్లేస్ది కావాలి వాల్యూమ్, ఈ ఖాళీ ప్లేస్ది వాల్యూమ్ కావాలి. అప్పుడు నేను బ్లూ కలర్ది ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు నేను పర్టికులర్గా మనం చూద్దాం. అప్పుడు నేను ఎల్లో కలర్ది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుతుంది? ఇదంతా రెడ్ది 10 ఉంది, ఎల్లోది మధ్యలో ఉంది. ఇది ఎంత ఉన్నట్టు? 2, ఇటు 2, ఇటు 2, ఇటు 2. అవునా? ఇట్లా పోయింది. సో ఇప్పుడు ఈ రెడ్ కలర్ లైన్లో ఇటు 2 పోయింది, ఇటు 2 పోయింది. ఎంత పోయింది? 4 పోయింది. అప్పుడు ఎల్లో కలర్ లైన్ యొక్క భుజం ఏమవుతుంది? 10 - 4, 6 అయింది. అప్పుడు ఎల్లో కలర్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? a³ అవుతుంది కదా. ఓకేనా? a³ 216 అన్నట్టు. a³ అంటే 216 మీటర్³. ఇది అయిపోయింది. సో నాకు కావాల్సింది ఎగ్జామినర్ ఫైండ్ అవుట్ చేయమన్నది బ్లూ కలర్ది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అవునా? బ్లూ కలర్దే కదా ఫైండ్ అవుట్ చేయమని. సో ఇప్పుడు నాకు రెడ్ది ఉంది, ఎల్లోది ఉంది. అప్పుడు నాకు బ్లూ కలర్ది ఫైండ్ అవుట్ చేయమంటే ఏంటిది? రెడ్ మైనస్ ఎల్లో చేస్తే సరిపోతుందిగా. 1000 - 216 784. సో 784 క్యూబిక్ మీటర్ ఆ చెక్క కావాలి నాకు. అవునా? వెరీ డెడ్ ఈజీ అండి, వెరీ డెడ్ ఈజీ. ఏమీ లేదు. 10 మీటర్ల భుజము గల ఒక ఘనాకారపు ఉన్న చెక్క బాక్స్ యొక్క మందము 2 సెంటీమీటర్లు అయినా ఆ చెక్క బాక్స్ చేయడానికి ఎంత గణ పరిమాణంలో ఉన్న చెక్క అవసరం అన్నాడు. సో ఏముంది ఇక్కడ? ఇంత ఉంది ఫస్ట్ చెక్క. ఇటు 2 కట్ చేసింది, ఇటు 2 కట్ చేసినప్పుడు మిగిలింది ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. సో ఇది ఇప్పుడు చూడండి, మీకు మళ్ళీ ఒక డయాగ్రామ్ వేస్తే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఒక 10 మీటర్ల చెక్ ఉంది అనుకోండి. ఇక్కడ 10 మీటర్ల చెక్ ఉంది. ఓకేనా?
సో ఇందులో ఇటు 2 కట్ చేసిండు, ఇటు 2 కట్ చేసిండు. ఈ కట్ చేసిన పార్ట్స్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఇది తీసేస్తే సరిపోతుంది కదా. అప్పుడు ఇది ఎంత పోయింది ఇక్కడ 4 పోయిందా, ఇటు 2 4 పోతే ఇది 6. సో 10 ఇట్లా నుండి ఇటు 2 అటు 2 పోయింది, 6 మిగిలింది. సో అదే మనం చేసాం. వెరీ ఈజీ. ఎగ్జామినర్ ఇలాంటి క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది కూడా అడుగుతాడు. 8 మీటర్ల భుజము గల ఒక ఘనాకార బాక్సులో 1 మీటర్ భుజము గల బాక్సులు ఎన్ని పడతాయి అంటాడు. ఇక్కడ బాక్సులు అని అడుగుతాడు, కొన్నిసార్లు గోళాలు ఎన్ని అడుగుతాడు, లేకపోతే కొన్నిసార్లు దీర్ఘగణాలు ఎన్ని అడుగుతాడు. సో మనకి ఇంకా దీర్ఘగణాలు వాటి గురించి క్వశ్చన్స్ తెలియదు కనుక, అంటే ఫార్ములాస్ మనకు తెలియదు కనుక, సో మనం ఇప్పుడు భుజాలు గల బాక్సులు, మన ఘనాకార బాక్సులు ఘనాకార భుజాల గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఏమీ లేదండి, ఆ వాల్యూమ్ ఏదైతే ఇప్పుడు చూడండి, ఈ వాల్యూమ్ అంటే ఏదంటే ఇదే కదా మనం అనుకున్నది, ఇదంతా వాల్యూమ్. సో అందులో చిన్న చిన్న వాల్యూమ్లు ఎన్ని పడతాయి అని అంటున్నాడు. ఇవే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఇదే కదా. ఇవే ఎన్ని అంటే ఈ బాక్స్ ఏం పెట్టినా ఈ బాక్స్లోనే పెట్టాలి మనం, అవునా. సో అవే ఎన్ని అంటున్నాడు. సో వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ 8 క్యూబ్. మొత్తం బాక్స్ యొక్క ఎంత, 8 క్యూబ్ అంటే 512 మీటర్ క్యూబ్. ఇది బాక్స్ యొక్క వాల్యూమ్. ఇందులో మనకు చిన్న చిన్న బాక్స్ ఎంత కావాలి నాకు, వాల్యూమ్ ఆఫ్ ఏ చిన్న బాక్స్ ఎంత, ఇది బిగ్ బాక్స్, చిన్న బాక్స్ 1 క్యూబ్. 1 మీటర్ అని అడిగిన 1 క్యూబ్ అంటే 1. సో నాకు 512 ఉంది, నాకు 1 కావాలి. అప్పుడు ఏమవుతుంది 512/1 దట్ ఈజ్ ఈక్వల్ 512. ఏమి లేదు, ఈ విధంగా అన్నప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఏ బిగ్ బాక్స్ బై వాల్యూమ్ ఆఫ్ ఏ స్మాల్ బాక్స్, వాల్యూమ్ ఆఫ్ బిగ్ బాక్స్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాల్ బాక్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాక్సెస్ సరిపోతుంది. ఓకేనా. సో మనం ఇక్కడ భుజాల గల క్యూబ్ నెక్ గురించి డిస్కస్ చేసాం కనుక అదే ఫైండ్ అవుట్ చేయమన్నా. ఎగ్జామినర్ మనల్ని కొన్నిసార్లు స్పియర్ గోళాలు ఎన్ని పడతాయి అని అడగొచ్చు, లేకపోతే సిలిండర్స్ ఎన్ని అడగొచ్చు, లేకపోతే కోన్స్ ఎన్ని అడగొచ్చు, డిఫరెంట్గా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఫోకస్ చేయండి. ఎన్ని అన్నప్పుడు మనం వాల్యూమ్ ఆఫ్ బిగ్ బై వాల్యూమ్ ఆఫ్, ఎందుకంటే వాల్యూమ్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ సర్ఫేస్ ఏరియా ఇక్కడ పనికిరాదు ఇట్లాంటి వాటి కాడ. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా 9 మీటర్ల భుజము గల ఒక ఘనాన్ని కరగదీసినట్లయితే 1 మీటర్ భుజము గల ఎన్ని ఘనాలను తయారు చేయవచ్చు, కరగదీయడం కూడా అడుగుతూ ఉంటాడండి. అండ్ అదే క్వశ్చన్ని 2, 3, 4 మీటర్ భుజము గల దీర్ఘగణాలను ఎన్ని తయారు చేయవచ్చు, 2 మీటర్ వ్యాసార్థం ఎన్ని గోళాలను తయారు చేయవచ్చు, 2 మీటర్ వ్యాసార్థము మరియు ఎత్తు 7 మీటర్ల గల స్తూపాలను ఎన్ని తయారు చేయవచ్చు అని ఎగ్జామినర్ మనల్ని క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు. సో ఇంతసేపే చెప్పాను, మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా ఇట్లాంటి వాటితోటి ఈ కరగదీసుడు అందులో పెట్టినప్పుడు పనికిరాదు అని. వాల్యూమ్ అనేది మనం కన్సిడర్ చేయాలి. సో జస్ట్ అంతే. ఇప్పుడు తయారు చేయడం ఏంది అనేది అందులోనే, ఎన్ని అనేది అందులోనే. సో వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఫస్ట్ కనుక చూస్తే 729, 9 క్యూబ్ కనుక 729 బై 1 క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ 729 క్యూబ్స్ తయారు చేయొచ్చు దాన్ని కరగదీస్తే. ఏం లేదండి ఇక్కడ వాల్యూమ్ అన్నప్పుడు మనం ఇప్పుడు 729 కిలోగ్రాములు ఉన్నాయి, ఓకేనా. 729 పండ్లు ఉన్నాయండి. అట్లాంటివి ఒక్కొక్క కేజీ గల 729 కేజీల పండ్లు ఉన్నాయి. ఒక్కొక్క కేజీ పండ్లు ఎంతమందికి పంచవచ్చు అని అడగవచ్చు. సో ఆ విధంగా అనుకోండి మీరు, అంతే. ఇది రైట్, ఫస్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ 9 × 9 × 9 బై దీర్ఘగణం యొక్క వాల్యూమ్ అంటే LBH అండి, 2, 3, 4. సో 729 డివైడెడ్ బై 2 3 6 4 24. అంతేనా. 729 డివైడెడ్ బై 24 30.375 ఇన్ని తయారు చేయొచ్చు. సో నెక్స్ట్ గోళాలు
గోళాలు. సో గోళము అంటే ఏంటిది, మనకి స్పియర్ కదా, స్పియర్ యొక్క ఫార్ములా 4/3 πr³ ఉంటుంది. అంటే 9 × 9 × 4/3 πr³. π అంటే 22/7, r³ అంటే ఎంత అండి, 2 × 2 × 2 2 8. సో ఈ విధంగా. సో ఇప్పుడు ఏం పోయింది ఇక్కడ, ఇది క్యాలిక్యులేట్ చేయండి, ఆన్సర్ తెలియజేయండి. సో సేమ్ ఇది కూడా మనకి సిలిండర్, అంటే ఇక్కడ క్యూబ్ అంటే a³ πr²h. సో అంతే అండి, ఇంతగా మించి మనల్ని ఏముండదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఈ విధంగా అడగవచ్చు. 21 మీటర్ల భుజము గల ఒక ఘనాన్ని కరగదీసి ఒక గోళాన్ని తయారు చేసినట్లయితే ఆ గోళం యొక్క వ్యాసార్థం ఎంత అని అడగవచ్చు. ఈ విధంగా కూడా ఎగ్జామినర్ అడగవచ్చు అండి. అంటే మనకి ఇంతసేపు ఎన్ని అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, ఇక్కడ ఒకటి ఫైండ్ అవుట్ చేసిండే, ఒకటే ఫైండ్ అవుట్ చేసిండు, దాని యొక్క వ్యాసార్థం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 21 మీటర్ల భుజము గల ఒక ఘనాన్ని మనం ఏమనుకున్నాం, వాల్యూమ్ మాత్రమే ఫోకస్ చేయండి, టోటల్ సర్ఫేస్ ఏరియాలతోటి కరగదీసుడు, తయారు చేసుడు, ఇన్ని పడ్డాయి, ఎటువంటి కాడ అవసరం లేదనుకున్నాం. సో గోళము ఘనము యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్. గోళం యొక్క స్పియర్ సమానం. సో వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ అంటే ఇక్కడ ఏమైంది, a³. వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ అంటే 4/3 πr³, 22/7 r³. సో a³ అంటే ఏమైంది ఇక్కడ, 21 × 21 × 21 ఈజ్ ఈక్వల్ టు 4/3 × 22/7 r³. మనం ఫైండ్ అవుట్ చేసేది ఇదే కదా అండి, ఇదే కదా ఫైండ్ అవుట్ చేసేది. సో ఇందులో నుండి r³ ఫైండ్ అవుట్ చేయండి, సరిపోతుంది. r³ ఈజ్ ఈక్వల్ టు 21 × 21 × 21 × 7 × 21 21/88. సో ఇందులో నుండి r ఫైండ్ అవుట్ చేయండి, దాని యొక్క వ్యాసార్థం వస్తుంది. క్లియర్. సో ఇంతే అండి, ఎగ్జామినర్ క్యూబ్ గురించి అడిగే ప్రశ్నలు ఇవే. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది ఇన్స్టిట్యూషన్ కాదు, మిమ్మల్ని ఏదో ఎక్కువ మంది గ్యాదర్ చేయడానికి నేను ప్రయత్నించను. ఓకే, సో అది క్లియర్. సో ఇంతకు మించి ప్రశ్నలు ఏం అడగరు, ఇవే తిప్పి అడుగుతూ ఉంటారు. సో ప్రాపర్గా నేర్చుకోండి. అండ్ జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి. డెఫినెట్లీ మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది ప్రాపర్గా చదివితే. మళ్ళీ చేరినాక కూడా మా సొంత తెలివితేటలతో మేము చదువుతాం, మేము పనికిరాని అన్ని ఎక్కువ చదువుతాం అంటే మాత్రం నేనేం చేయలేను. నేను చెప్పినవి చదవండి, ఆ తర్వాత మీ ఇష్టం. ఓకేనా. సో అది, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.